వెల్కమ్ బ్యాక్ టు మనబడి. 10th స్టాండర్డ్లో ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఆ సెలబ్రిటీ ఎవరో మనం కలుద్దామా? క్యూరియాసిటీ ఉందా? తను పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసింది. షీ సింగర్. సో తనని కలిసి తన ద్వారా ఒక పాట విందాం. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా. ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నన్ను నీతో నిన్ను నాతో కలిపింది గోదారి, నన్ను నీలో నిన్ను నాలో చూపింది తొలిసారి. ఏమవుతావో నాకు నువ్వు, ఏమవుతానని నీకైనా నేను. థ్యాంక్ యూ. వైష్ణవి, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. సో ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? రోజులు అంటే నేను 10 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, మీ టీచర్ గురించి చెప్తావా? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నేను శ్రీమతి జె బాలార్క గారి దగ్గర నేర్చుకుంటున్నాను. వావ్, అమేజింగ్. ప్రాక్టీస్ వెల్. యూ హ్యావ్ అ వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ ఫర్ అస్. లెసన్స్కి సంబంధించి విజువలైజ్డ్గా పిల్లలకి ఏదైనా చూపిస్తే చాలా ఫాస్ట్గా పిల్లలకి అర్థమవుతుంది. సో ఆ ప్రయత్నంలో ఒక ఆడియో విజువల్ ల్యాబ్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. చూసారు కదా, చాలా బాగుంది కదా. చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయడానికి కోసం ఈ ల్యాబ్ వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లెసన్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. చూసారు కదా ఈ స్కూల్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో, వీటన్నిటి గురించి పిల్లలు చాలా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు నాతో అండ్ మీతో, మనందరితో. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు మనతో పాటి. అవేంటో విందాం. ఇక్కడ మాకు టీచర్స్ ఎంత బాగా ఫ్రెండ్లీగా మాతో ఉంటారు. మాకు ఇక్కడ ఏదైనా డౌట్స్ కానీ ఏవైనా వస్తే వాళ్ళు బాగా క్లారిఫై చేయడం అన్నీ బాగుంటాయి. ఇక్కడ మాకు ప్రతి ఒక్క యాక్టివిటీస్ జరుగుతాయి. ప్రేయర్లో మాకు చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. న్యూ వర్డ్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. వీటి వల్ల మాకు ఎంతో జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ మేము ప్రతి వారము గేమ్స్ ఆడుకుంటాము. ఇక్కడ మాకు సంగీతం కూడా నేర్పించడం జరుగుతుంది. సంగీతంలో స్పెషల్గా పియానో నేర్పిస్తారు. అన్ని విధాలా మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క విషయము మాకు లైవ్గా కూడా చూపిస్తారు. నా పేరు శ్రేయ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు మా స్కూల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చదువు ప్రకారమైన మిగతా యాక్టివిటీస్ ప్రకారమైన ఎన్నో యాక్టివిటీస్ పెడతారు. చదువు ప్రకారంగా వస్తే మాకు బుక్కుల్లో ఉన్నవే కాకుండా చుట్టూ ప్రపంచంలో ఉన్నవి అన్నీ చూపించాలని ఐఐటి మిగతా సబ్జెక్టులు అన్నీ పెడుతుంటారు. దానివల్ల మాకు ఎంతో లాభం ఉంది. మా స్కూల్ గురించి నా అభిప్రాయం ఏమిటంటే, అసలు మా స్కూల్లో ప్రతి ఒక్కరూ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే దాని మీద చదువు కొనసాగిస్తున్నారు. అలాగే టీచర్స్ ఎక్స్ప్లెనేషన్లో మాత్రం ఎటువంటి తప్పులు ఉండవు. మా బుక్స్లో ఉండేవే కాకుండా మిగతా విషయాలను కూడా మాకు నేర్పించడం జరుగుతుంది. వీళ్ళ స్కూల్కి చాలా స్పేషియస్ గ్రౌండ్ ఉంది. క్లాస్ కంటే యాక్చువల్లీ గ్రౌండ్లోనే ఎక్కువ నేర్చుకుంటారు పిల్లలు. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ చాలా బాగా పెరుగుతాయి గ్రౌండ్లో. పిల్లలకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది గేమ్స్ అన్నీ ఆడేటప్పుడు. సో ఇక్కడ వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు. చూద్దాం ఏం గేమ్ ఆడుతున్నారో. హలో అండి, నా పేరు కరీముల్లా. నేను ఇక్కడ శిల్ప ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పీఈటీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మా స్కూల్లో క్యాంపస్తో పాటు ఇక్కడ పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ప్లే గ్రౌండ్లో ఎక్కువగా నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీసు, ఫన్నీ గేమ్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటాం. గేమ్స్ ఆడడం వల్ల ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదకరంగా పిల్లలు ఎక్కువగా ఎడ్యుకేషన్లో పార్టిసిపేషన్ చేయడం జరుగుతూ ఉంది. గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళకి బాడీ గ్రోత్, మైండ్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. మా స్కూల్లో మా లక్కీగా ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండవు. మా స్కూల్లో ఆ గ్రౌండ్ ఉంది. దానికి మా కరెస్పాండెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మా స్కూల్లో ఎక్కువగా ఏంటంటే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఇంకా ఫన్నీ గేమ్స్, ఇంకా ఎక్కువగా సమ్టైమ్స్ క్రికెట్, కబడ్డీ అవన్నీ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాం. చూసారు కదా, అకాడమిక్స్తో పాటు అదర్ కరికులర్ యాక్టివిటీస్లో వీళ్ళు ఎంత ముందున్నారో.
దీనివల్ల ఏంటంటే పిల్లలకి రేపు పెద్ద అయిన తర్వాత కూడా ఇన్ ఫ్యూచర్ వాళ్ళ సొసైటీలో ఎగ్జిస్ట్ అవ్వాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటరాక్టివ్ థింగ్స్, ఆల్ మెనీ థింగ్స్, అంటే ముందు భయం పోతుంది, వాటన్నిటికీ ఇక్కడే బేస్ ఏర్పడుతుంది ఈ స్కూల్ గ్రౌండ్లోనే. సో అందుకు వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చున్నారు పీఈటీకి అండ్ గేమ్స్కి. సో హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్. ఈరోజు తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదం వాడకుండా మాట్లాడడం చాలా కష్టం. అందుకే ఇక్కడ ఈ క్లాస్లో శిల్పా స్కూల్లో మనం 6th స్టాండర్డ్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న కాంపిటీషన్ పెడుతున్నాను. తెలుగు మాట్లాడాలి, ఒక్క నిమిషం. ఇంగ్లీష్ పదం ఎక్కడ దొరకకూడదు. ఒకవేళ కానీ వాళ్ళు ఇంగ్లీష్ పదం ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళు అవుట్ అయిపోతారు. కాన్సెప్ట్ ఏంటంటే దెయ్యం గురించి 1 minute ఇంగ్లీష్ పదాలు ఎక్కడ యూజ్ చేయకుండా మాట్లాడాలి. సో ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? తెలుగులోనే. దెయ్యం అంటే చాలా వరకు మన ప్రజలందరూ భయపడుతూనే ఉంటారు. చిన్నపిల్లలు అందరూ భయపడతారు. ఈ కాలంలో దెయ్యాన్ని చూసి అందరూ భయపడతారు. దెయ్యం అనేది ఎవరైనా చనిపోయినాక వాళ్ళ కోరికలు తీరకపోతే మళ్ళీ వాళ్ళ ఆత్మ రూపంలో వచ్చి ఎవరిలోనైనా దూరి వాళ్ళ పని వాళ్ళు చేయించుకుంటారు. చాలా వరకు దెయ్యాలన్నీ శ్మశానంలో ఉంటాయి. ఎప్పుడు కూడా మనం దెయ్యాన్ని చూసి అందరూ భయపడుతుంటారు. దానికని అందరూ గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి తాయెత్తి ఇవన్నీ కట్టుకుంటూ ఉంటారు. కానీ దెయ్యం చూసి అందరు భయపడే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. అలాంటిది మా పక్క దేశాల్లో కూడా ఇలాగా జరుగుతుంది. సాయిలిఖిత్, మీ ఇంటికి ఈరోజు దెయ్యం వస్తుందిరా. నువ్వు దెయ్యాన్ని ఇన్ని మాట్లాంటావా నువ్వు? మీ ఇంటికి ఖచ్చితంగా ఈరోజు దెయ్యం వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎవరైనా యూ వాంట్ టు సే? కమ్. వాట్స్ యువర్ నేమ్? అక్షయ్. ఓకే. నా పేరు అక్షయ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు దెయ్యం గురించి చెప్పబోతున్నాను. దెయ్యాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. మామూలుగా పిల్లలందరూ పడుకోకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు అద్దె బూచోడికి పట్టించేస్తాను మీరు పడుకోకపోతే అంటారు. అలాంటిది ఈ మధ్య అందరూ దెయ్యం అంటే భయపడతారు. కాకపోతే ఇప్పుడు విదేశీయుల నుంచి చాలా వార్తలు వస్తున్నాయి. దెయ్యాలు ఇలా ఉంటాయి, కానీ దెయ్యాలకు అనేది రూపం అనేది ఉండదు. కాకపోతే విదేశీయుల్లో దెయ్యాలు అనేవి చాలా చాలా కథలు ఉంటాయి. అలాంటిది ఈ శాస్త్రజ్ఞాలు ఉండే ఈ లోకంలో ఇలా దెయ్యాలు ఉండేది మంచి పీడ కథ లాంటిది. అందుకే నేను ఈరోజు దెయ్యం గురించి చెప్పాను. కాబట్టి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా శేఖర్ గారికి మంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. అమేజింగ్, వెరీ గుడ్ జాబ్. సో టోటల్గా నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే మీరు స్కూల్లో అకాడమిక్సే కాకుండా దెయ్యాల గురించి కూడా చదువుకుంటున్నారు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ గ్రేట్. సో థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఫన్. మామూలుగా స్టెప్ అంటారండి. స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్ అండ్ పేరెంట్, వీళ్ళ నలుగురు స్కూల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. అంటే స్కూల్ సక్సెస్కి ముఖ్య పాత్ర పోషిస్తారు. సో వీళ్ళ నలుగురితో మనం కొంతసేపు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ గురించి అండ్ వాళ్ళ స్కూల్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పాప 3rd క్లాస్ నుంచి ఇక్కడే చదువుతుంది. ఇప్పుడు 8వ తరగతి చదువుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరు సార్లు బాగా చెప్తారు అన్ని సబ్జెక్టులు. చదువు అనేదే కాకుండా ప్లే గ్రౌండ్ బాగుంది. అక్కడ పీటీ సారు చక్కగా పిల్లల్ని ఆడించడం అన్నీ చేస్తూ ఉంటారు. నాకంటూ మా పాప గురించి దిగులే లేదు. చక్కగా అన్నిట్లో బాగా చెప్తుంది. అందువల్ల శిల్పా స్కూల్లో మా పాపను చేర్చినందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. My name is Gayatri. I have joined newly in this school this year. They have selected me for English and Maths faculty for primary classes. So I am feeling very happy to join in this school. Each and every child is given special care and attention by the teachers. And the systems implemented in this school are very nice and attractive and are very useful to the children to involve in all other activities and also in academics. So they can excel both in academic and also in extracurricular activities. While the student goes out of the school,
he or she is ready to face the society in a very daring way, so that he can get into any field without hesitation. And the languages and all the systems and all the facilities given here for the children are very useful for their future. So from my childhood, my ambition was to become a teacher. I too enjoy this work very well. So all the teachers are very cooperative, and I have given many instructions. చదువుతో పాటు అంటే చదువులో తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు అందరి టీచర్లు కూడా క్వాలిఫైడ్ టీచర్స్. అంతేకాకుండా పిల్లలకి ఆడియో విజువల్ థియేటర్లో డిజిటల్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. క్లాసులో తరగతి రూమ్లో పాఠం చెప్పిన వెంటనే ఆడియో విజువల్ థియేటర్కి అదే పిల్లల్ని తీసుకొచ్చి అదే సబ్జెక్ట్ని ఆ పాఠాన్నే డిజిటల్ క్లాసెస్ ద్వారా డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు పాఠం పట్ల బాగా అవగాహన తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది దీని ద్వారా. అదే కాదు, పీఈటీ క్లాసెస్ అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పిల్లలు బాగా తర్ఫీదునిస్తున్నాం. అదే కాదు, మ్యూజిక్లో, డ్యాన్స్లో, క్విజ్ ప్రోగ్రామ్స్లో కూడా పిల్లలకు చాలా కార్యక్రమాలని నేర్పించడం జరుగుతుంది. అంటే చదువే కాదు, మిగతా కార్యక్రమాలు కూడా ఉండాలి అనేటువంటి భావంతో వీటిని మేము నిర్వహించడం జరుగుతూ పోతుంది. మా బడి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏసియన్ వారికి సర్వదా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాక్ట్ 24/7 ఛానల్ వాళ్ళు మా పాఠశాలకు విచ్చేసి మనబడి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు. సో ఇది చూసారు కదా, ఇవాల్టి మనబడి కార్యక్రమంలో శిల్ప స్కూల్లో పిల్లలు, పేరెంట్స్, తల్లిదండ్రులు అందరూ కలిసి చేసిన హంగామా. మళ్ళీ త్వరలో మనబడి ప్రోగ్రాంలో కలుద్దాం. అంతవరకు బాయ్.